భూమి మీద కనుక కొన్ని విషయాలు నమ్మి మోసపోకండి. ఎప్పుడు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. చేతిరేఖలు ఏమీ లేదు. సోది చెప్పించుకోవడానికి ఇష్టపడొద్దు, వాటి వద్దకు వెళ్ళదు. తర్వాత మరొక ఆత్మ ఉంది. ఈ ఆత్మలు ఏం చేస్తాయి చూద్దాం. ద స్పిరిట్ ఆఫ్ లస్ట్, మాథ్యూ చాప్టర్ 5:28. ఇది స్పిరిట్ కింద నేను చెప్పను, కానీ ఈ మోహపు చూపులు, మోహపు ఆలోచనలు, ఒక కామాతృత నిన్ను పట్టి పీడిస్తుందా కంటిన్యూగా? అవి ఇమ్మోరల్ స్పిరిట్స్. అవి నిన్ను ప్రవేశించినట్లయితే ఇమ్మోరాలిటీ వైపు లాగేస్తాయి. వీటి వెనక కూడా దురాత్మలు ఉన్నాయి. ఎస్, సొదొమ గొమొర్రా అనే పట్టణాలు పాడైపోవడం గల కారణం ఈ ఆత్మలే. యూదా పత్రిక చూడండి, జూడ్ చాప్టర్, వెన్ యూ రీడ్ జూడ్, యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ 9వ వచనం వరకు చదువుతుండగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు పాడైపోవడానికి గల కారణం, స్త్రీలు పురుషులు పాడైపోవడం గల కారణం ఈ ఆత్మలే అన్నాడు. కొన్ని ఆత్మలు, కొన్ని చీకటి శక్తులు, పడిపోయిన ఫాలన్ ఏంజల్స్, అవి మనుషులను ప్రేరేపిస్తాయట. ఎప్పుడు చూసినా కామాతృత. కామం మనిషికి దేవుడు పెట్టింది పిల్లలు కానీ, వివాహమై పిల్లలు కానీ, కుటుంబాలకు బతకాలని ఇచ్చాడు. కానీ ఊరంట తిరగడానికి, పందుల్లాగా కుక్కల్లాగా తిరగడానికి దేవుడు పెట్టల. మనిషికంటూ ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. మనస్సాక్షిని పెట్టాడు. యథార్థంగా బతకమన్నాడు. కుటుంబ వ్యవస్థను పెట్టాడు. యవ్వన కాలంలో ఏం చేయాలి, వివాహం అయిన తర్వాత ఎలా బతకాలి, పిల్లలు కలిగిన వారు ఏ విధంగా జీవించాలి, ఒకళ్ళు దేవునికి సమర్పించుకొని వివాహం